విధేయుడు అంటే ఆ విధేయత ఎంత విధేయత అంటే భయంతో కూడిన విధేయత. నేను చాలా చోట్లకి కీబోర్డ్ ప్లేయర్గా తీసుకెళ్ళాను మధ్య. కనుక నేను రాకముందు వేరే వాళ్ళు పాడేవాళ్ళు, నేను ఎక్కడి నుంచి వింటూ ఉండేవాడిని. చక్కగా వాయించడం చక్కగా ఉండేది. నేను స్టేజ్ ఎక్కిన తర్వాత అన్ని తప్పులు తడకలు వాయించేవాడు. ఏంటి అని ఇటు చూస్తే వేళ్ళు వణుకుతూ ఉండే ఇలా. అంత అంత విధేయత. కనుక ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు డెఫినెట్గా దేవుని వాక్య ప్రకారం వాళ్ళు హెచ్చించబడతారు. కనుక విధేయత అనేది చాలా అద్భుతమైన లక్షణం. లోబడి ఉండమన్నాడు కదండి. పెళ్ళైన తర్వాత అంట అమ్మాయి ఒక బడిలో చేరాలట. 2 బళ్ళు ఉంటాయంట. అదేంటంటే బడి అంతా అయిపోయింది కదండి అంటే ఇప్పుడు ఇది వేరే బడి. ఆ 2 బళ్ళు ఏంటంటే ఒకటి లోబడి, రెండోదేమో తిరగబడి. కానీ దేవుని వాక్య ప్రకారం ఏ బడిలో జాయిన్ అవ్వాలి? లోబడిలోనే జాయిన్ అవ్వాలి. నేను నమ్ముతున్నాను బ్యూలా మరి అలాంటి దైవ భక్తిలో పెంచబడినది కనుక వాక్యానుసారమైన విధేయత కలిగి ఉంటుందని మనం నమ్ముతున్నాం. అలాగే అబ్బాయి ఏం చేయాల? ప్రేమించాలట. కనుక ఆడవాళ్ళట ప్రేమించడం తక్కువ ప్రేమించాలట. మగవాళ్ళని ఆడవాళ్ళు కానీ ఎక్కువ ప్రేమించండి, ఎంత ప్రమాదం తెలిసిన చంపేస్తారండి వీళ్ళు. ఎక్కడికి వెళ్ళినెవరో వెళ్తే 100 సార్లు ఫోన్ చేస్తారు. అదేంటంటే ప్రేమ అంటారు వీళ్ళు. అది జాగ్రత్త అనుకోండి, అది వేరే విషయం. కానీ తక్కువ ప్రేమించి ఎక్కువ అర్థం చేసుకోవాలట ఆడవాళ్ళు. కానీ మగవాళ్ళు మాత్రం ప్రేమించడమే చేయాలట, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదట. ఎందుకంటే ఎదవది ఆడవాళ్ళు జీవితాంతం ట్రై చేసిన అర్థం కాదు. కాబట్టి ప్రేమిస్తూనే ఉండు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకు. చక్కగా నవ్వుతున్నాడు మా వాడు మార్క్. నేను పెళ్లి కొడుకులు ముందు సలహా చెప్తా. ఫస్ట్ చెప్పే సలహా ఏంటంటే పెళ్ళంతా నవ్వుతూ ఉండు నాయన అంట. ఎందుకంటే 2 ప్రయోజనాలు ఉంటాయి నవ్వటం వలన. ఒకటి వీడియోలు ఫోటోలు బాగా వస్తాయి. రెండో ప్రయోజనం ఏంటంటే ఇవాళ వరకు నవ్వు గ్యారంటీ రేపటి నుంచి చెప్పలేమని. కానీ మా అమ్మాయి కాబట్టి నేను జోకులే లేకపోతున్నాయి. కూడా చక్కని భక్తి కలిగిన యవ్వనస్తులు ఎంత ఎంత వాళ్ళ ప్రవర్తన అంటే ఎంత ఉండాలో అంతగా ఆడపిల్లలు, మరి ఒక క్రైస్తవ పిల్లలు ఎలా ఉండాలో అలాంటి మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు వాళ్ళు. అందులో బ్యూలా చాలా స్పెషల్. ఆమె స్పెషల్ ఏంటంటే కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. మరి మార్క్ చూసాడలేదు నాకు తెలియదు, చూసే ఉంటాడులే. ఆ వెయిల్ తీసాక బాగా చూద్దు. కానీ తర్వాత ముఖం నవ్వు ముఖం అండి. అది చాలా రేర్గా ఉంటాయి ఇలాంటి ముఖాలు. కనుక ఎప్పుడు ఆ ముఖం అంటే ఆమె నవ్వకపోయినా నవ్వినట్టే ఉంటుంది ముఖం. నీకు అద్భుతమైన ఆశీర్వాదం నాయన. ఆ నవ్వు చూస్తూ బతికేయచ్చు నువ్వు. నీకున్న టెన్షన్స్ అన్నీ నవ్వు చూస్తే పోతాయి. అందులో నీకు ఇందాక ఎంకరేజింగ్గా ఉండి ఒక మాట చెప్పారు ప్రమేల గారు. ఏమన్నా కూడా తలకాయ ఉంచుకొని వెళ్ళిపోద్దట. నువ్వు ఎంత అదృష్టవంతుడు బాబు. అలాంటి భార్యలు ఆ మాట అన్నప్పుడు అందరికీ, ఇక్కడ ఉన్న పురుషులకి అందరికీ అయ్యా అని అనుకుంటున్నారు. కనుక చాలా అద్భుతం అది. బైబిల్లో జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? ఇల్లు కడుతుందట. బుద్ధి లేనిది ఇల్లు పీకేద్దట. ఇల్లు అట్టు పీకుద్దా అనుకున్నాను నేను, నాకు అర్థం కాల. 3 రాళ్ళు ఇల్లు పీకేద్దంటే అటు పీకుద్ది ఇల్లు అని. అటు ఇల్లు అంటే వాళ్ళు తాటాకిలి ఇల్లు అయి ఉంటుంది. అది అప్పుడు మామూలు పొయ్యి వెలిగించడానికి ఆకులు కావాలి కాబట్టి పొయ్యి వెలిగించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా ఒక తాటాకి పీకి పొయ్యి వెలిగించేదట. అంత తెలివిగలదు. కనుక ఆడవాళ్ళకి ప్రత్యేకమైన కృపవరాలు ఇస్తాడు దేవుడు. వాళ్ళు తలుచుకుంటే మగవాళ్ళని నిద్రపుచ్చగలరు, నిద్ర లేకుండా చేయగలరు. బైబిల్లో దెలీలా అని ఒక స్త్రీ ఉంది. ఆమె సంసోని తొడ మీద పడుకోబెట్టి నిద్రపుచ్చి గుండిగేసింది. మరొక స్త్రీ ఉంది యెజబెలు. 450 మంది ప్రవక్తల్ని ఒంటి చేత్తో ఎదుర్కొన్న విరోచిత ప్రవక్త ఏలియాకి నిద్ర లేకుండా చేసింది. ఆమె ఒక సవాలు విసిరితే అరణ్యాలు పట్టిపోయాడు మనోడు. కనుక అలాంటి శక్తి ఉంది. కనుక అవసరమైనప్పుడు నిద్రపుచ్చు, అవసరం లేనప్పుడు నిద్ర లేకుండా చేయి మావాడికి.